ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పరిస్థితి చేదాటిపోయాకే నీ గురించి అర్థమైంది. ఇప్పటికి కానీ నీ విషయంలో నా కళ్ళు తెరుచుకోలేదు. అత్తయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా నన్ను నమ్మించాలని చూడుకో. నువ్వు ఎంత ప్రయత్నించినా నమ్మే స్థితిలో నేను లేను. చూడీశ్వరి, నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళి చూసి తనతో మాట్లాడతాను. ఆ తర్వాతే నీ విషయంలో నా నిర్ణయం ఏంటని ఆలోచిస్తాను. ఆగండి అత్తయ్య, ఇప్పుడు మీరు వెళ్ళిన చిన్నయ్యని చూడటం కుదరదు. ఈ టైంలో జైల్లో ఖైదీలతో మాట్లాడటానికి పర్మిషన్ ఇవ్వరు. నా కొడుకు ఖైదీ కాదు. ఖైదీ కాదు. అయినా నేనెవరి మాట వినదలుచుకోలేదు. ఇప్పుడే జైలుకెళ్ళి సుందరమూర్తిని చూస్తాను, మాట్లాడతాను, అంతే. వదినా, ఒక్కసారి ఈశ్వరి చెప్పేది కూడా వినండి. ఇవాళ కలవటం కుదరదు అని అంటుంది కదా. అవునత్తయ్య, ఉల్లాక టైమింగ్స్ వేరే ఉన్నాయి. అందుకు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ప్రాసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళినా చెన్నైని కలిసి మాట్లాడటానికి జైలు పర్మిషన్ ఉండదు. ఆఖరికి నా కొడుకుని చూసుకునే అవకాశమే లేకుండా చేశావు. వదినా, ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో. కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టెయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు. కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు. ఎంత సంతోషంగా ఉందండి. ఇంత సంతోషంగా ఇది వరకు ఎప్పుడూ లేదు అంటే నమ్ముతారా? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది గిరిజ. వసుంధర జీవితంలో ఇక ఈశ్వరిని క్షమించదు. ఇక మీదట చచ్చినా వదిన ఈశ్వరి మాటలు నమ్మదు. ఈశ్వరి చెప్పింది చెయ్యదు. అంతేనా? త్వరలోనే ఈశ్వరిని అక్క ఇంట్లో నుంచి గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అదే కనుక జరిగితే ఇక మన ఆనందానికి హద్దులే ఉండవండి. ఈ దెబ్బతో ఈశ్వరి చాప్టర్ క్లోజ్. పాపం అల్లుడు అక్కడ జైల్లో ఎలా ఉంటాడో ఏంటో. వాళ్ళమ్మ కూరు ముద్దలు తినందే, ఈశ్వరిని చూడందే అల్లుడు అస్సలుండలేడు. అలాంటిది ఇప్పుడు ఎలా ఉంటాడో ఏంటో. అమ్మా, ఏంటి జాలి పడుతున్నారా? అలా అనిపించిందా నీకు? మొద్దు వెదవా, చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఆఫీసు వ్యవహారాల్లో తల దూర్చదు అని విన్నాడా? ఈశ్వరి చెప్పిందని తెగ బిల్డప్గా వచ్చాడు. ఇప్పుడు చూడు, ఇరుక్కున్నాడు. ఈశ్వరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. అక్కడ వాడు జైల్లో మగ్గిపోవాలి. ఇక్కడ వాణ్ణే తలుచుకుని వదిన పిచ్చిదైపోవాలి. ఇంకేముంది, దెబ్బకి ఆస్తులన్నీ మనవైపోతాయి. ఈ వసుంధరాదేవి రాజ్యం అంతా మనమే పరిపాలించుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వినడానికి ఎంత హాయిగా ఉంది గిరిజ. ఈశ్వరి స్టోరీ క్లైమాక్స్ లో ఉందండి. లేకపోతే మన ముందే కుప్పి గంతులు వేస్తుందా? పోన్లే గిరిజ, పాపం ఈశ్వరి కూరలు పీకిన పాములా చచ్చినట్టు పడుంది. దాని చావదే చస్తుంది, వదిలే. అప్పుడే ఎందుకు వదిలేస్తానంటే
అంత తేలిగ్గా దాని క్లైమాక్స్ ఎందుకు రెడీ చేస్తాను? ఇంతకు 10 నరకం చూడాలి. అప్పుడు గాని ఈశ్వరి క్యారెక్టర్ కి శుభం కార్డు వెయ్యను. అబ్బాబాబాబాబాబాబా నువ్వు మామూలుగానే కాదు గిరిజ, సూపర్. నువ్వు అనుకున్నావంటే చేసి తీరుతావంతే. కానివ్వు కానివ్వు కానివ్వు. ఈశ్వరి, నేను ఇంటికి రమ్మంటుంటే నేను రాను. నేను రాను. చిన్నయ్య, కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే చిన్నయ్య, చేతి కందని హృదయమా, పసిడి కలగానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. అమ్మా తానో నావై సాగెను, వర్షించు సజల ఆనయనం, దర్శించు గగన ఆపం. సుందరమూర్తి, 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 నాన్న. సుందరమూర్తిని కలవడానికి వెళ్తున్నాను మంగా. పదండి అత్తయ్య, నేను కూడా మీతో పాటు వస్తాను. చిన్నయ్యని చూడాలనుంది. పదండి. నువ్వు రావడానికి వీల్లేదు ఈశ్వరి. నా కొడుకుని చూసే అర్హత నీకు లేదు. అంత పెద్ద మాట అన్నారేంటత్తయ్య? నాకు చిన్నయ్యని చూసే అర్హత లేదా? లేదని చెప్తున్నాను. నా సుందరమూర్తి జీవితాన్ని సర్వనాశనం చేసిన నీకు తన పేరు పలికే అర్హత కూడా లేదు. ప్లీజ్ అత్తయ్య, అలా అనకండి. మీరెలా మాట్లాడుతుంటే తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. మాట్లాడమే కాదు, అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండాలో లేదో కూడా నేను సుందరమూర్తిని కలిసి అసలేం జరిగిందో తన నోటితో తను చెప్పింది విన్న తర్వాతే నిర్ణయిస్తాను. వదినా, అల్లుణ్ణే గుర్తు చేసుకుంటూ నాకు రాత్రంతా నిద్రే లేదు. నేను కూడా మీతో పాటు వచ్చి అల్లుణ్ణి చూస్తాను. కేవలం ఇంటి కోడలుగా కాకుండా కన్న బిడ్డలా చూసుకున్న అత్తయ్య ఎంత కఠినంగా మాట్లాడుతుందని ఊహించలేదు. అసలు అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నేను చేసిన తప్పేదైనా ఉంది అంటే అది
చిన్నయ్యకి బెయిల్ దొరికిందని అబద్ధం చెప్పడం, ప్రాణపాయ స్థితి నుంచి అప్పుడే బయటపడిన అత్తయ్య గారు స్పృహలోకి రాగానే చిన్నయ్యని చూడాలి అన్నారు. ఆ అత్తయ్య పరిస్థితి తెలిసి కూడా ఇంకా బెయిల్ రాలేదని నేను ఎలా చెప్పగలను?